Hello all, good evening. Welcome to Ravus Academy, Hyderabad. Today's current affairs, that is 22nd August 2025. So number one, we have రష్యాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మిషన్, రష్యాస్ స్పేస్ మిషన్. సో రష్యాకు సంబంధించిన స్పేస్ మిషన్ బై ద నేమ్ వెనెరా డి వీనస్. వెనెరా డి వీనస్ మిషన్. సో రష్యాకు సంబంధించిన వెనెరా డి వీనస్ మిషన్. వెనెరా పేరేంటి? వెనెరా డి వీనస్ మిషన్ రష్యాకు సంబంధించి. సో లెట్ us డిస్కస్ ఇన్ ద డీటెయిల్. సో రష్యాస్ ప్లాన్ వెనెరా డి వీనస్ మిషన్. సో ఇక్కడ మిషన్ పేరేంటి మనకు? వెనెరా డి వీనస్ మిషన్ లాంచ్డ్ బై రష్యా అండ్ లాంచ్ బై 2036. సో హియర్ వెనెరా డి వీనస్ అనే మిషన్ ఏ కంట్రీకి సంబంధించిందంటే రష్యా. దే ఆర్ గోయింగ్ టు లాంచ్ బై 2036. సో 2036 లోపల వీళ్ళు ఏంటంటే ఈ మిషన్ని లాంచ్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలలో ఉన్నారు. సో ఇలాంటి మిషన్స్ మనకు ఉన్నప్పుడు ఆ మిషన్ ప్లస్ రెస్పెక్టివ్ కంట్రీ నేమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో రెస్పెక్టివ్ కంట్రీ నేమ్. సో హియర్ రష్యా ప్లాన్స్ వెనెరా డి వీనస్ మిషన్ లాంచ్ బై 2036. సో రష్యా ఈజ్ సెట్ టు లాంచ్ వెనెరా డి మిషన్ టు విజిట్ వీనస్ బిఫోర్ 2036. సో ఇదేంటి? విత్ రెస్పెక్ట్ టు ద వీనస్, టు విజిట్ వీనస్ బిఫోర్ 2036. సో మనకి టార్గెట్ అనేది ఇప్పుడు అవసరం లేదు. జనరల్గా వెనెరా డి మిషన్ ఏ కంట్రీకి సంబంధించింది అని అడిగితే మనకి ఏంటి అంటే రష్యా. నెక్స్ట్, ప్రిలిమినరీ డిజైన్ వర్క్ విల్ బిగిన్ ఇన్ జనవరి 2026. సో ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి 2026 అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ టార్గెట్ వచ్చేసి 2036, అంటే 10 years టైం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కంట్రీస్ న్యూ నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్. సో రీసెంట్లీ రష్యా ఇనిషియేటెడ్ న్యూ నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్. అందులో భాగంగా వాళ్ళు తీసుకొస్తున్న ఒక మిషన్ వెనెరా డి వీనస్ మిషన్. వాళ్ళ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2026 జనవరిలో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ టార్గెట్ ఎప్పుడు? 2036 లోపల దీన్ని లాంచ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ టార్గెట్. నెక్స్ట్, ద మిషన్ విల్ ఇంక్లూడ్ ఏ ల్యాండర్. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఏ ల్యాండర్, ఏ బెలూన్, ప్రోబ్ అండ్ ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్. సో ఇక్కడ ఒక ల్యాండర్ ఉంది, ప్రోబ్ ఉంది, నెక్స్ట్ ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్ కూడా ఉంది. నెక్స్ట్, విత్ ద లాంచ్ ఎక్స్పెక్టెడ్ బిట్వీన్ 2034 అండ్ 36. అంటే టార్గెట్ 2036, దానికన్నా ముందు కావచ్చు, లేకపోతే వాళ్ళ టార్గెట్ ఏంటంటే బై 2036. సో 2036 లోపల వాళ్ళు లాంచ్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంలో ఉన్నారు. సో కంట్రీ ఏంటి? రష్యా. 2036 నాటికి వెనెరా డి వీనస్ మిషన్ ప్రారంభించాలని రష్యా యోచిస్తోంది. 2036 నాటికి. 2036కి ముందు శుక్రుడిని సందర్శించడానికి రష్యా వెనెరా డి మిషన్ని ప్రారంభించనుంది. సో 2036 లోపు. నెక్స్ట్, అంతరిక్ష పరిశోధన సంస్థ నుండి ఒలెగ్ కొరబ్లేవ్ ప్రకారం దేశం యొక్క కొత్త జాతీయ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా జనవరి 2026లో ప్రాథమిక రూపకల్పన పనులు ప్రారంభమవుతాయి. సో ప్రాథమిక రూపకల్పన పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? జనవరి 2026 అప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. 2026. నెక్స్ట్, ఈ మిషన్లో ల్యాండర్, బెలూన్ ప్రోబ్ మరియు ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్ ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి మనకు? ల్యాండర్, బెలూన్ ప్రోబ్ అండ్ ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్ ఉంటాయి. సో వీటిని 2034 మరియు 2036 మధ్య ప్రయోగించాలని భావిస్తున్నారు. సో వీళ్ళ టార్గెట్ ఏంటి? 2036 లోపల, ప్రాబబ్లీ 2034 నుంచి 36 మధ్యలో వీటిని ప్రయోగించే ఛాన్స్ ఉంది. వెనెరా డి వీనస్ మిషన్ బై రష్యా. వెనెరా డి వీనస్ మిషన్ బై రష్యా. నెక్స్ట్, రీసెంట్గానే ఇస్రో అరుణాచల్ ప్రదేశ్లో స్పేస్ ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్ చేసింది. స్పేస్ ల్యాబొరేటరీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఇస్రో ఎస్టాబ్లిష్డ్ హోప్ స్టేషన్. హోప్ స్టేషన్ ఎక్కడ? లదాఖ్.
హోప్ స్టేషన్ లదాఖ్లో ఎస్టాబ్లిష్ చేసింది. అదేవిధంగా స్పేస్ లాబొరేటరీని ఇస్రో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసింది మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడం చూసాం. నెక్స్ట్ 2040 వరకు చంద్రుడిపై మానవుడిని తీసుకొని వెళ్ళాలి యాజ్ ఎ వికసిత్ భారత్ దూతలాగా అని చెప్పేసి ఇండియా టార్గెట్. 2035 వరకు ఇండియా టార్గెట్ ఏంటి? ఇండియన్ స్పేస్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి 2035 వరకు ఇండియా టార్గెట్. నెక్స్ట్ కంట్రీస్ ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. సో కంట్రీస్ ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వచ్చేసి ఇక్కడ లక్నో ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం చూస్తాం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇన్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ఇన్ ద కంట్రీ. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ a drone forensic lab. So for the first time in the country, a drone forensic lab has been established in Uttar Pradesh State Institute of Forensic Science, ikkada Lucknow. So for the first time, India lone a drone forensic lab has been established in Lucknow, Uttar Pradesh. The lab was inaugurated by Uttar Pradesh Chief Minister Yogi Adityanath. So inauguration అయింది. సో దీనికి సపోర్ట్గా నిలబడిన వ్యక్తి ఎవరు అంటే కాన్సెప్చువల్గా మిలింద్ రాజ్. సో మిలింద్ రాజ్కున్న టైటిల్ ఏంటి? హీఈస్ నోన్ యాజ్ డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఈ మిలింద్ రాజ్ వాళ్ళు ఏంటంటే సహకారం అందించింది ఎవరు అంటే మిలింద్ రాజ్. హీఈస్ నోన్ యాజ్ డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా విట్నెసింగ్ ఎ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎట్ లక్నో ఇన్ ఉత్తరప్రదేశ్. సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? మిలింద్ రాజ్. హీఈస్ నోన్ యాజ్ డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫంక్షన్స్. ఈ ల్యాబ్ ఫంక్షన్స్ ఏంటి అంటే ద ల్యాబ్ విల్ ఎనేబుల్ పోలీస్ టు ట్రాక్, డీకోడ్ అండ్ ఇన్వెస్టిగేట్ డ్రోన్స్ ఇన్ రియల్ టైమ్, హెల్పింగ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డిటర్మైన్ ద డ్రోన్స్ ఫ్లైట్ పాత్, టేక్ ఆఫ్ లొకేషన్, పేలోడ్ కెపాసిటీ అండ్ పొటెన్షియల్ హజార్డ్స్ లైక్ ఎక్స్ప్లోజివ్స్. సో సింపుల్గా ఏంటి అంటే ఈ దర్యాప్తులో భాగంగా పోలీస్ వారికి సహకరించే ఫోరెన్సిక్ విభాగంలో ల్యాబ్. సో దట్ ఈస్ ద రీజన్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ లక్నో, ఉత్తరప్రదేశ్. సో ఈ దర్యాప్తులో పోలీసులకు సహకారం అందించడానికి తీసుకొచ్చిన ఒక ల్యాబ్, ఏ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇక్కడ లక్నో. సో ఈ ల్యాబ్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. మరియు దీనిని రోబోటిక్స్ మరియు డ్రోన్ టెక్నాలజీలో నిపుణుడు, భారతదేశ డ్రోన్ మ్యాన్ అని కూడా పిలువబడే మిలింద్ రాజ్ రూపొందించారు. సో ప్రిపేర్డ్ బై మిలింద్ రాజ్. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో రూపొందించింది ఎవరు? మిలింద్ రాజ్. ఆయనకున్న పేరేంటి? భారతదేశ డ్రోన్ మ్యాన్ అంటాం. భారతదేశ డ్రోన్ మ్యాన్ ఆయన రూపొందించడం జరిగింది మరియు స్థాపించారు. విధులు. సో ప్రాథమిక విధులు ఏంటి? దీనికి సంబంధించిన ప్రైమరీ ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్ ఏంటి అంటే ప్రయోగశాల పోలీసులు డ్రోన్లను నిజ సమయంలో ట్రాక్ చేయడానికి, డీకోడ్ చేయడానికి మరియు దర్యాప్తు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు డ్రోన్ విమాన మార్గం, టేకాఫ్ స్థానం, పేలోడ్ సామర్థ్యం మరియు పేలోడ్ పదార్థాల వంటి సంభావ్య ప్రమాదాలను గుర్తించడంలో సహాయపడుతుంది. సో ఇక్కడ దర్యాప్తులో సహాయం చేయడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఎక్కడ అంటే లక్నో, ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక కాన్సెప్ట్ ఏంటి? డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? మిలింద్ రాజ్. హీఈస్ నోన్ యాజ్ డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ వీ హ్యావ్ ట్రైబ్ ఇన్ న్యూస్. సో రీసెంట్గా కొన్ని ట్రైబ్స్ వచ్చేసి న్యూస్లో ఉండడం జరుగుతుంది. అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ మనకేంటి ఇండియన్ సొసైటీలో ట్రైబ్స్ గురించి మనకు సపరేట్గా యూనిట్ ఉంటుంది. అందులో వీళ్ళందరి గురించి మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి ఏంటి అంటే న్యూస్లో ఉన్న ట్రైబల్స్ పైననే ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ట్రైబల్స్ పైన ఫోకస్ చేయాల్సిన అవకాశం మనకు కూడా ఉంది. సో నెక్స్ట్
చెంపా రస్పెడా. సో అమ్మాయి పేరేంటి? చెంపా రస్పెడా. ఏ స్టూడెంట్ ఫ్రమ్ ఒడిస్సాస్ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ హ్యాస్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ద దిదాయ్, ఏ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబ్. సో దిదాయ్ ట్రైబ్ పేరు ఏం పేరు? దిదాయ్. ట్రైబ్ వచ్చేసి మనకు దిదాయ్ ట్రైబ్. దిదాయ్ ట్రైబ్. దిదాయ్ ట్రైబ్. సో ఫర్ ద ఫస్ట్ టైం దిదాయ్ ట్రైబ్ నుంచి నీట్ క్వాలిఫై అయిన విద్యార్థిని చెంపా రస్పెడా. చెంపా రస్పెడా. ఏ స్టూడెంట్ ఫ్రమ్ ఒడిస్సాస్ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ హ్యాస్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ దిద్యాయి, ఏ పర్టికులర్లీ వర్నలబుల్ ట్రైబల్ గ్రూప్ టు క్లియర్ నీట్ 2025. సో నీట్ ఎగ్జామ్ని క్రాక్ చేసిన ఫస్ట్ దిదియా గిరిజన బిడ్డ ఎవరు అంటే చంపా రస్పెడా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దిదాయి ట్రైబల్. దిదాయి ట్రైబల్ ఎక్కడ? ఒరిస్సాకు సంబంధించి. సో అబౌట్ దిదాయి ట్రైబ్. సో ద దిదాయి ట్రైబ్ ఆల్సో నోన్ యాజ్ దిదాయ్ పీపుల్ ఆర్ దిదియా ట్రైబ్. సో మనం ఏమంటున్నాం? దిదాయ్ ట్రైబ్ అంటున్నాం ఆర్ దిదియా ట్రైబ్. దిదాయ్ ట్రైబ్ ఆర్ దిదియా ట్రైబ్. దిదాయ్ ట్రైబ్ ఆర్ దిదియా ట్రైబ్. సో ఇక్కడ వచ్చేసి ఈజ్ అన్ ఇండిజీనియస్ ట్రైబల్ కమ్యూనిటీ రెసిడింగ్ ఇన్ ద మల్కన్గిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సాకు సంబంధించిన దిదాయ్ ట్రైబ్. అందులో భాగంగా చెంపా రస్పెడా అనే అమ్మాయి ఫర్ ద ఫస్ట్ టైం నీట్ 2025 క్వాలిఫై అయింది ఫ్రమ్ ట్రైబల్ గ్రూప్ దిదాయి. నెక్స్ట్, దే ఆర్ వన్ ఆఫ్ ద 13 పర్టికులర్లీ వర్నలబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీస్ ఉంటారు. సో తెలంగాణలో పీవీటీజీస్ ఎంతమంది? 4 ఉన్నారు. సో ఇక్కడ ఒరిస్సాలో 13 ఉన్నారు. ఆ 13లో ఒక గ్రూపే మనకు దిదాయి ట్రైబల్ గ్రూప్. నెక్స్ట్, దే బిలాంగ్ టు ప్రోటో ఆస్ట్రలాయిడ్ రేసియల్ స్టాక్. సో దే బిలాంగ్స్ టు ప్రోటో ఆస్ట్రలాయిడ్ group. They speak a language which has been included under Austroasiatic language family. Austroasiatic language family. So simple గా ఒడిస్సాకు సంబంధించిన దిదాయ్ ట్రైబ్కి సంబంధించిన చెంపా రస్పెడా ఫర్ ద ఫస్ట్ టైం నీట్ క్వాలిఫైడ్. సో ఈ ట్రైబ్స్ నుంచి నీట్ క్వాలిఫై అయిన మొట్టమొదటి స్టూడెంట్ ఎవరు అంటే చెంపా రస్పెడా, ఒడిస్సాకు సంబంధించింది. అదేవిధంగా రీసెంట్గా మనం డిస్కస్ చేసిన ట్రైబల్స్ ఎవరు? ముతువన్ ట్రైబల్. సో ముతువన్ ట్రైబల్. సో ముతువన్ ట్రైబల్స్ ఎక్కడ? తమిళనాడు కేరళ బార్డర్లో ఉండేవాళ్ళు ముతువన్ ట్రైబల్స్. సో వెల్ఫేర్ ఆఫ్ ముతువన్ ట్రైబల్స్ డ్యూటీ ఎవరుగా తీసుకున్నారు? తమిళనాడు అండ్ కేరళ గవర్నమెంట్స్ తీసుకున్నాయి. అదేవిధంగా హట్టి ట్రైబ్స్, హట్టి ట్రైబ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. వీళ్ళేంటి అంటే పాలియాండ్రీ, ఫాలోడ్ పాలియాండ్రీ. సో ఇద్దరు బ్రదర్స్ ఒకే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం చూసాం హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన హట్టి ట్రైబ్. అదేవిధంగా బిల్స్, రాజస్థాన్ ఆ ఏరియాలో ఉండే బిల్స్ గవ్రీ అనే ఒక ఫెస్టివల్ని జరుపుకున్నారు. అది కూడా మనం డిస్కస్ చేస్తాం, బిల్స్కి సంబంధించిన గవ్రీ ఫెస్టివల్. సో నెక్స్ట్, పంపా రివర్ ఆర్ పంబా రివర్. పంపా రివర్ ఆర్ పంబా రివర్. న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ రివర్, పంపా రివర్ ఆర్ పంబా రివర్. సో హియర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ స్టెప్స్ టు ఇంక్లూడ్ పంపా రివర్ అండర్ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. సో పేర్లోనే ఉంది నేషనల్ రివర్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ అంటే ఏంటి? ప్రొటెక్ట్ చేయాలి, ప్రొటెక్షన్. సో కాపాడడం. సో ఇక్కడ ఏంటి? నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్లో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి అంటే పంపా రివర్ని లేదా పంబా రివర్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ రివర్ ఏ రాష్ట్రానికి సంబంధించిందో కూడా చూద్దాం. దిస్ మూవ్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ ద రివర్ ఫ్రమ్ పొల్యూషన్. సో ఇక్కడ ఏంటి? నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ ఏంటి అంటే టు ప్రొటెక్ట్ ద రెస్పెక్టివ్ రివర్ ఫ్రమ్ ద పొల్యూషన్ అండ్ అదర్ రిలేటెడ్ ఇష్యూస్. సో దిస్ మూవ్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ ద రివర్ ఫ్రమ్ పొల్యూషన్ అండ్ degradation. Next, the Union Ministry of Jal Shakti has requested the Kerala state government to submit a detailed report. So, ikkada Union
మినిస్ట్రీ ఫర్ జలశక్తి ఏం చేసిందంటే కేరళ గవర్నమెంట్‌ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో, ఈ పంపా రివర్‌కి సంబంధించిన టోటల్ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్‌ని సబ్మిట్ చేయండి. బికాస్ ద రివర్ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. సో, పొల్యూషన్ నుంచి, డిగ్రేడేషన్ నుంచి కాపాడే ఒక ప్రోగ్రామే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఆర్ ప్లాన్ అంటుంది. సో, నెక్స్ట్ దిస్ రిపోర్ట్ విల్ సపోర్ట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఏ కాంప్రహెన్సివ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఫర్ ద రివర్. The Pampa River hold environmental and religious significance, especially due to its association with the Shabarimala shrine and major religious gathering. సో ఇక్కడ శబరిమలకు సంబంధించిన రివర్ ఏంటి మనకు పంబా రివర్ లేకపోతే పంపా రివర్ అంటున్నాం. సో ఇది కేరళకు సంబంధించిన రివర్. ఇప్పుడు ప్రజెంట్గా ఏమైంది, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి రిక్వెస్టెడ్ ద కేరళ గవర్నమెంట్ టు సబ్మిట్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ బికాస్ ద రివర్ వాజ్ ఇంక్లూడెడ్ అండర్ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. నెక్స్ట్, పంపా నదిని జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సో కాలుష్యం మరియు క్షీణత నుండి నదిని రక్షించడం ఈ చర్య లక్ష్యం. సో ఇక్కడ ఏంటి, కాలుష్యం దట్ ఈస్ పొల్యూషన్ మరియు క్షీణత దట్ ఈస్ డిగ్రేడేషన్ నుంచి కాపాడడం ప్రాథమిక విధి. ఈ చర్య లక్ష్యం. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణాత్మక నివేదికను సమర్పించాలని అభ్యర్థించింది. ఈ నివేదిక నది కోసం సమగ్ర పరిరక్షణ ప్రాజెక్టు తయారీకి తోడ్పడుతుంది. పంపా నది పర్యావరణ మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ముఖ్యంగా శబరిమల మందిరం మరియు ప్రధాన మతపరమైన సమావేశాలలో దాని సంబంధం కారణంగా. సో సింపుల్గా పంపా ఆర్ పంబా రివర్ ఫ్రమ్ కేరళ ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. సో జాతీయ నది పరిరక్షణ ప్రణాళికలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇంక్లూడ్ చేయడం జరిగింది పంపా రివర్ ఆర్ పంబా రివర్ ఫ్రమ్ కేరళ. సో నెక్స్ట్, దుబాయ్లో ఎయిర్పోర్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్ ద రేట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ తీసుకొచ్చిన న్యూ కాన్సెప్ట్ ఏంటి అంటే దుబాయ్ లాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్. సో ఆర్టిఫిషియల్ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్. సో ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళినప్పుడు ఏంటి అంటే చెకింగ్ కోసం చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమయాన్ని తగ్గించే యోచనలో ఒక ఇనిషియేటివ్. సో దుబాయ్ లాంచ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ టు క్లియర్ ఇమిగ్రేషన్ ఇన్ సెకండ్స్. సో ఇంతకుముందుకు చాలా టైం తీసుకున్నది, ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ షార్ట్ టైంలో దట్ ఇంకా ఏంటంటే మనకు సెకండ్స్లోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ద వరల్డ్స్ బిజియెస్ట్ హబ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ హ్యాస్ లాంచ్డ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ దట్ అలోస్ ట్రావెలర్స్ టు క్లియర్ ఇమిగ్రేషన్ ఇన్ సెకండ్స్ వితౌట్ ప్రజెంటింగ్ ద డాక్యుమెంట్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి చాలా సెకండ్స్లోనే ఈ తతంగం అంతా ముగుస్తుంది. సో మనకేంటంటే చెకింగ్ కానీ ఇదంతా ముగుస్తుంది. పార్ట్ ఆఫ్ ట్రావెల్ వితౌట్ బార్డర్స్. సో ట్రావెల్ వితౌట్ బార్డర్స్ అనే ఒక ఇనిషియేటివ్లో భాగంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే ఏఐ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ టు క్లియర్ ఇమిగ్రేషన్ ఇన్ నో టైమ్, విత్ ఇన్ సెకండ్స్లోనే. నెక్స్ట్, దిస్ ఇనిషియేటివ్ ద సిస్టమ్ రిప్రజెంట్స్ ఎ మేజర్ లీప్ ఇన్ స్మార్ట్ ట్రావెల్ టెక్నాలజీ కంబైనింగ్ స్పీడ్, సెక్యూరిటీ అండ్ కన్వీనియన్స్. సో అంతర్జాతీయ ప్రయాణానికి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కేంద్రమైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులు పత్రాలను సమర్పించకుండానే సెకండ్లలో ఇమిగ్రేషన్ క్లియర్ చేయడానికి అనుమతించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రయాణికుల కారిడార్ను ప్రారంభించింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కారిడార్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు ఏంటి అంటే ఎయిర్పోర్ట్లలో చెకింగ్ కోసం గంటల తరబడి లేకపోతే కొన్ని నిమిషాలు తీసుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి విత్ ఇన్ సెకండ్స్లో వీళ్ళకి సంబంధించిన చెకింగ్ మొత్తం అయిపోతుంది, ఇమిగ్రేషన్ చెకింగ్. సో ట్రావెల్ వితౌట్ బార్డర్స్ అని చెప్పేసి ఆ ఇనిషియేటివ్ భాగంగా మనకు దుబాయ్ వాళ్ళు తీసుకొచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు వీళ్ళు ఇందులో నుంచి వచ్చినప్పుడే విత్ ఇన్ సెకండ్స్లోనే వాళ్ళని స్కాన్ చేయడం, వాళ్ళకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సంబంధిత అధికారులకు చేరవేస్తుంది. సో ఆ ప్రాసెస్ అనేది మనకి ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లోనే కంప్లీట్ అవ్వబోతుంది.
సో దుబాయ్ తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే సోలార్ ప్యానెల్స్ ఆన్ రైల్వే ట్రాక్స్. సో మనం ఆల్రెడీ ఇంటి పైన చూసాం, పొలాలలో చూసాం. ఇప్పుడు వచ్చేసి ఏంటి సోలార్ ప్యానెల్స్ ఆన్ రైల్వే ట్రాక్స్. ఈ రైల్వే ట్రాక్స్ పైన సోలార్ ప్యానెల్స్ని అమర్చడం చూస్తున్నాం. సో దీని ద్వారా మనకేంటి సోలార్ పవర్ని జనరేట్ చేయడం. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇనిషియేటివ్ తీసుకొని వచ్చింది ఇండియన్ రైల్వేస్. లెట్ us డిస్కస్ ఇన్ ద డీటెయిల్. సో బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి has installed India's first removable solar panels between active railway tracks. సో రద్దీగా ఉండే రైల్వే ట్రాక్ల పైన రిమూవబుల్ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేస్తూ వార్తల్లో నిలిచింది ఏంటి అంటే బనారస్ లోకో వర్క్స్. ఇక్కడ బనారస్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది వారణాసి, బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఇనిషియేటివ్. సో బనారస్ లోకోమోటివ్ వర్క్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, హ్యాస్ ఇన్స్టాల్డ్ ఇండియాస్ ఫస్ట్ రిమూవబుల్ సోలార్ ప్యానెల్ బిట్వీన్ యాక్టివ్ రైల్వే ట్రాక్స్. యాక్టివ్ రైల్వే ట్రాక్స్ అంటే ఏంటి, ఎప్పుడు రద్దీగా ఉండేది. సో అప్పుడేంటి తరచుగా ఇక్కడ ప్రయాణాలు జరుగుతుంటాయి, వాటిపైన రిమూవబుల్ సోలార్ ప్యానెల్స్ని అమర్చి న్యూస్లో ఉన్నది బనారస్ లోకోమోటివ్ వర్క్స్. నెక్స్ట్ ఇదేంటి, యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్. సో రైల్వే ట్రాక్ల మధ్య పోర్టబుల్ సోలార్ ప్యానెళ్లను రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి నగరం వారణాసి. సో ఇక్కడ వచ్చేసి మనకేంటి సోలార్ ప్యానెల్స్ వచ్చేసి రైల్వే ట్రాక్స్ పైన అమర్చడం జరుగుతుంది. తద్వారా మనం సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు. ఎక్కడ అంటే బనారస్ లోకోమోటివ్స్. బనారస్ని మనం వారణాసి అంటున్నాం, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఇనిషియేటివ్. సో రీసెంట్గా మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, వందే భారత్ ట్రైన్స్ ఇప్పుడు వచ్చేసి 150 ట్రైన్స్ అయ్యాయి. సో లాంగెస్ట్ ట్రావెలింగ్ వందే భారత్ ట్రైన్ వచ్చేసి ఇన్ మహారాష్ట్ర, పూణే నుంచి నాగ్పూర్ వరకు. అది కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. వందే భారత్ ట్రైన్స్ ఇప్పుడు వచ్చేసి 150 అయ్యాయి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో హైడ్రోజన్ బేస్డ్ రైల్వే కోచ్ని కూడా టెస్ట్ చేయడం చూసాం. అదేవిధంగా హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ త్వరలో ఎక్కడ రాబోతుంది, హర్యానాలో రాబోతుంది. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ హర్యానాలో రాబోతుంది. ఆల్రెడీ టెస్ట్ ఎక్కడ చేశారు, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఒక కోచ్ని టెస్ట్ చేయడం చూస్తున్నాం. రైల్వే కోచ్ ఒక కోచ్ని టెస్ట్ చేయడం చూస్తాం. ఇప్పుడు వచ్చేసి సోలార్ ప్యానల్స్ ఆన్ ద ట్రాక్స్ వారణాసి. సో నెక్స్ట్ 100% డిజిటల్ లిటరసీ ఇన్ కేరళ. సో 100% డిజిటల్ లిటరసీ అంటే ఏంటి, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ డిజిటల్గా లిటరేట్. డిజిటల్ లిటరేట్ అంటే మీనింగ్ ఏంటి, యూసేజ్ ఆఫ్ స్మార్ట్. డిజిటల్ లిటరసీ. సో మనం జనరల్గా లిటరసీ అంటే ఏంటి, లిటరేట్ అంటే ఏంటి, చదవడం రాయడం వచ్చి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ డిజిటల్ లిటరసీ అంటే ఏంటి, ఈ మొబైల్కి సంబంధించిన స్మార్ట్ వర్క్స్ని అన్నీ చేయగలగాలి. అంటే ఒకవేళ కాల్ వచ్చినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడగలగడం, అందులో వాళ్ళు ఏమైనా వీడియోస్ కానీ యూట్యూబ్ యూజ్ చేయడం కానీ అలాంటి వీడియోస్ని మేనేజ్ చేయడం అవన్నీ వచ్చి ఉండాలి. దాన్ని మనం ఏమంటున్నాం, డిజిటల్ లిటరసీ అంటున్నాం. అంటే హ్యావింగ్ మినిమల్ నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు ద డిజిటల్ యాక్టివిటీస్, డిజిటల్ ఇంప్లిమెంట్స్, దాన్ని మనం ఏమంటున్నాం, డిజిటల్ లిటరసీ అంటున్నాం. సో ఇక్కడ 100% డిజిటల్ లిటరసీని సాధించిన ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే మనకు కేరళ. సో 100% డిజిటల్ లిటరసీ ఇన్ కేరళ. సో కేరళ డిక్లేర్డ్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ లిటరసీ స్టేట్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే తొలి పూర్తి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా కేరళను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనకు లిటరసీ రేట్స్లో ర్యాంకింగ్స్ ప్రకారం స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే ఇది లిటరసీ రేట్స్. డిజిటల్ లిటరసీలో ఫస్ట్ 100% డిజిటల్ లిటరసీ సాధించిన రాష్ట్రం ఏంటంటే కేరళ. అదే లిటరసీ రేట్లో ముందున్న రాష్ట్రం ఏంటి అంటే మనకు మిజోరాం. మిజోరాంలో లిటరసీ రేట్ ఎంత, 98.2%. సెకండ్ స్థానంలో లక్షద్వీప్ 97.3%. అదేవిధంగా త్రిపుర 95.6%, కేరళ వచ్చేసి 95.3%. అదే గోవా వచ్చేసి 93.6%. ఇది వచ్చేసి ఏంటి, నార్మల్ లిటరసీ రేట్స్ ఇన్ ఇండియా. అదే డిజిటల్ లిటరసీలో 100% సాధించింది ఏంటంటే
కేరళ. అదేవిధంగా మనం డిస్కస్ చేసింది ఏంటి, ఉల్లాస్ ప్రోగ్రామ్. రీసెంట్గా మనం ఉల్లాస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ ఏ ఇనిషియేటివ్ అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు వచ్చింది, 2020లో రావడం జరిగింది. రీసెంట్లీ ఇట్ కంప్లీటెడ్ 5 years. అందులో భాగంగా ఉల్లాస్ ప్రోగ్రాంలో 100% లిటరసీ సాధించిన మొట్టమొదటి రాష్ట్రం మనకి ఏంటి అంటే మిజోరాం. రెండవ రాష్ట్రం ఏంటి మనకు, గోవా. మూడవ రాష్ట్రం ఏంటి మనకు, త్రిపుర. ఉల్లాస్ ప్రోగ్రాంలో మొదటి 3 రాష్ట్రాలు ఏంటి, మిజోరాం, గోవా, త్రిపుర. డిజిటల్ లిటరసీ సాధించిన మొదటి రాష్ట్రం ఏంటి, కేరళ. అదే లిటరసీ రేట్లో ర్యాంకింగ్స్ ప్రకారం మొదటి స్థానంలో ఉన్నదేంటి, మిజోరాం. రెండో స్థానంలో ఉన్నది లక్షద్వీప్. మూడో స్థానంలో ఉన్నది త్రిపుర. 4వ స్థానంలో ఉన్నది కేరళ. 5వ స్థానంలో ఉన్నది గోవా. సో ఉల్లాస్ ప్రోగ్రామ్ తీసుకుంటే మనకు మిజోరాం, గోవా అండ్ త్రిపుర. అదే లిటరసీ రేట్స్ అమాంగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో నెంబర్ 1లో ఉన్నది మిజోరాం, నెంబర్ 2 లక్షద్వీప్. అదే 100% డిజిటల్ లిటరసీ సాధించిన రాష్ట్రం ఏంటి అంటే మనకు మొట్టమొదటిది కేరళ. సో నెక్స్ట్, టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ డిటెక్షన్. సో టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ డిటెక్షన్. టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ డిటెక్షన్. సో పేరులోనే ఉంది ఏంటి, డిజాస్టర్స్లను ముందే డిటెక్ట్ చేసి ప్రజలను కాపాడే ఒక కొత్త ఇనిషియేటివ్ని మనం ఏమంటున్నాం, టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ డిటెక్షన్ అంటున్నాం. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది అంటే విశాఖపట్నంకి కోస్టల్ టెస్ట్ బెడ్ మంజూరు అవ్వడం జరిగింది. సో దాని ద్వారా మళ్ళీ టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ డిటెక్షన్ కాన్సెప్ట్ మళ్ళీ న్యూస్లో ఉండడం జరిగింది. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో విశాఖపట్నం టు గెట్ కోస్టల్ టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్. సో ఇది కోస్టల్ ఏరియాకి సంబంధించిన టెస్ట్ బెడ్ ఎట్ ద విశాఖపట్నం టెస్ట్ బెడ్. అరౌండ్ 30 అడ్వాన్స్డ్ వెదర్ మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ టెస్ట్ బెడ్ అంటే ఏంటి, ఆ వెదర్ని మానిటరింగ్ చేసి వాళ్ళకి ఏంటి అంటే విత్ ఇన్ నో టైంలో మనకు సమగ్రమైన సమాచారాన్ని అందించేదాన్ని టెస్ట్ బెడ్ అంటున్నాం. సో ఇప్పుడు విశాఖపట్నానికి మంజూరైంది ఏంటి, కోస్టల్ టెస్ట్ బెడ్. నెక్స్ట్, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ద అక్యురసీ ఆఫ్ వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ ద కంట్రీ. సో ఈ టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్ ఏంటి అంటే ఇండియాకు సంబంధించిన ఫోర్కాస్ట్ కానీ అక్యురసీ ఆఫ్ వెదర్ని విత్ ఇన్ నో టైం డెలివరీ చేయాలి, వాళ్ళకి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తీసుకొచ్చిందే టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ డిటెక్షన్. సో ఇప్పుడు విశాఖపట్నంకి మంజూరైనది ఏంటి, కోస్టల్ టెస్ట్ బెడ్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్, టెస్ట్ బెడ్స్ ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ఇండియా అండర్ ద ఆస్పీషియస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, పూణే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మిషన్ మౌసమ్. సో మనకున్నదేంటి, ఒక ప్రోగ్రామ్ ఉన్నదేంటి, మెయిన్ ప్రోగ్రామ్ మిషన్ మౌసమ్. ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ గుర్తుకు రావాలి, మిషన్ మౌసమ్. మిషన్ మౌసమ్. ఈ మిషన్ మౌసంలో భాగంగా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ డిటెక్షన్. అంటే తొందరగా వాళ్ళు డిటెక్ట్ చేయాలి, అక్యురసీగా డిటెక్ట్ చేయాలి. అంటే ఒకవేళ తుఫాన్ రాబోతుంది అనుకోండి, ఏ సమయంలో వస్తుంది, ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది అంచనా వేసి తొందరగా క్విక్గా మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయాలి. దాంట్లో భాగంగా ఇందులో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఏంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. ఎక్కడుంది, పూణే. మనకి ఎగ్జామినేషన్లో అడిగే ఇన్స్టిట్యూషన్లలో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినవి కూడా ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ఎక్కడుంది, పూణే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మిషన్ మౌసమ్. One such facility, the Coastal Atmospheric Research Test Bed, has now been processed or proposed in Visakhapatnam to study climate conditions specific to the coastal region. So coastal region కి సంబంధించిన క్లైమేట్ని స్టడీ చేయడం కోసం విశాఖపట్నంలో కోస్టల్ టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ మంజూరు చేయడం జరిగింది. బట్ ఇన్ మార్చ్ 2024లోనే ఏ మేజర్ టెస్ట్ బెడ్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ డిస్టిక్. సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సెహోర్ డిస్టిక్లో 2024 మార్చ్ అప్పుడే మనకేమొచ్చింది, టెస్ట్ బెడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ డిటెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి, కోస్టల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్. ఆ కోస్టల్ క్లైమేట్ ఎలా ఉంది అని చెప్పేసి రీసెర్చ్ చేయడం కోసం వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అడిషనల్లీ సిమిలర్ అర్బన్ టెస్ట్ బెడ్స్ ఆర్ బీయింగ్ సెటప్ ఇన్ ఢిల్లీ, చెన్నై అండ్ ముంబై. సో ఆల్రెడీ మధ్యప్రదేశ్తో పాటు ఢిల్లీ,
చెన్నై, ముంబైలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేశారు. విశాఖపట్నంలో చేసింది ఏంటి మనకు కోస్టల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్. సో నెక్స్ట్ తెలంగాణ సీఎం ఇనాగరేట్స్ పెట్రోల్ పంప్ సెటప్ బై ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ నారాయణపేట్. సో ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణలో మొట్టమొదటిసారిగా మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఒక పెట్రోల్ బంక్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. లొకేషన్ ఎక్కడ అంటే నారాయణపేట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మనం చూడొచ్చు. సో ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ అందరూ కలిపి ఒక పెట్రోల్ బంక్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే నారాయణపేట. సో ప్రీవియస్ క్లాస్లో మనం చూసింది ఏంటి ముంబైలో స్ట్రీట్ ఫుడ్ హబ్ను కూడా వీళ్ళు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి వాళ్ళు ప్రొవైడ్ చేయడం చూసాం ఇక్కడ ముంబై. సో ఈరోజు తెలంగాణకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించిన ఉమెన్ వచ్చేసి ఇక్కడ నారాయణపేటలో ఒక పెట్రోల్ బంక్ని ప్రారంభించడం చూసాం. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ రీకాల్ చేస్తే సో నెంబర్ 1 we have వెనెరా డి వీనస్ మిషన్ 2036 టార్గెట్ తోటి రష్యా లాంచ్ చేసిన ఒక మిషన్ ఏంటి వెనెరా డి వీనస్ మిషన్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇక్కడ లక్నో ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ దిదాయి ట్రైబ్ ఇక్కడ ఒడిస్సాకు సంబంధించిన ట్రైబల్ అమ్మాయి నీట్ క్వాలిఫై అవుతూ వార్తల్లో నిలిచింది. ఎక్కడికి సంబంధించిన ట్రైబ్ అంటే దిదాయి ట్రైబ్ వచ్చేసి బిలాంగ్స్ టు ఒడిస్సా. సో నెక్స్ట్ పంపా రివర్ ఆఫ్ కేరళ ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దుబాయ్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ సోలార్ ప్యానెల్స్ ఆన్ రైల్వే ట్రాక్ బనారస్ లోకోమోటివ్ దట్ ఈస్ వారణాసి. నెక్స్ట్ 100% డిజిటల్ లిటరసీ సాధించిన కేరళ. నెక్స్ట్ వచ్చేసి కోస్టల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే విశాఖపట్నం. సో నెక్స్ట్ వీ హ్యావ్ తెలంగాణ సీఎం ఇనాగరేట్స్ పెట్రోల్ పంప్ సెటప్ బై ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ నారాయణపేట. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వి విల్ రిప్లై బ్యాక్. థ్యాంక్ యూ.